గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. మనకి మంచి చెప్పే వాళ్ళు దొరకడం మన అదృష్టం, ఆ మంచిని వినకపోవడమే మన దురదృష్టం. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకలకే తప్ప ఉరుములకి పంటలు పండవు. పక్కవాడికి 100 సార్లు సహాయం చేసినా వాడికి గుర్తుండదు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పు, ఆ మాటను వాడు చచ్చినా మర్చిపోడు. ఏళ్ల తరబడి నీళ్లలోనే ఉన్న రాయి మెత్తబడదు. అలానే మీరు కూడా ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యాన్ని కోల్పోవద్దు. విమర్శలకు భయపడకు, ఎదురు గాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. అకారణంగా ఒక వ్యక్తి నీ మీద అతి ప్రేమ చూపుతున్నాడు అంటే అతను నిన్ను మోసం చేసుంటాడు, లేదా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండి ఉంటాడు. అనుభవించదలుచుకుంటే జీవితం అంత గొప్పది. స్నేహం చేయాలి అనుకుంటే ప్రకృతి అంత మంచిది మరొకటి లేదు. జీవితంలో ఏది సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు. గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు, మనసు ఉండాలి. విజయాలే లక్ష్యాలు కాదు, విలువన్న మనిషిగా ఎదగడం కూడా ముఖ్యమే. కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతంగా కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తవవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. ఇష్టమైన పనిని ఎవరైనా చేస్తారు, కానీ గొప్పవారు మాత్రమే చేసే ప్రతి పనిని ఇష్టపడతారు. నీ శత్రువుల మాటలు విను, ఎందుకంటే నీలోని లోపాలు తప్పులు అందరికన్నా బాగా తెలిసేది వారికే. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి మనకు సహకరిస్తుంది. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ 3 జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఎంత చదివామన్నది కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ముఖ్యం.